సహజంగా ఆత్మీయులకు, శ్రేయోభిలాషులకు, బంధువులకు కానుకలు ఇస్తూ ఉంటారు. కానీ ఆ ఇచ్చిన కానుకను తిరిగి వాపసు తీసుకుంటే? అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ప్రియ సోదర సోదరీమణులారా, ప్రవక్త ప్రవచనం కార్యక్రమంలో భాగంగా ఈనాటి హదీసు హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హు వారి ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ఉపదేశించారు: కానుక ఇచ్చి తిరిగి వాపసు తీసుకునే వాని ఉపమానం కుక్క లాంటిది. అది తాను వాంతి చేసుకున్న దాన్ని తిరిగి నాక్కుంటుంది. ఈ విషయంలో ఇంతకంటే హీనమైన ఉపమానం మరేది కాగలదు? సోదర మహాశివులారా, కానుక ఇవ్వటం అన్నది ప్రేమానురాగాల కారణంగా వాటిని పెంపొందించటానికి జరుగుతూ ఉంటుంది. మనిషి ప్రేమగా ఇచ్చిన కానుకను వాపసు తీసుకోవటం అంటే అతనిలో నీచాతి నీచమైన ప్రవృత్తి చోటు చేసుకుంది అని అర్థం. అందుకే అలాంటి వ్యక్తి చర్యను కుక్క చేసే హేయమైన చర్యతో పోల్చారు. కానుక ఇచ్చి ఎత్తి పొడవటం, వాపసు తీసుకోవాలన్న తలంపు రావటం కూడా ఎంత ఏహ్యమైందో ఈ హదీసు ద్వారా మనకు బోధపడుతుంది. కనుక సోదర మహాశివులారా, ఇటువంటి జుగుప్సాకరమైన దుశ్చేష్టలకు దూరంగా మసులుకుంటూ జీవించే అవకాశాన్ని ఆ దైవం మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ మరొక హదీసుతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.